వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద భారీగా వరద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ రాత్రికి రెండో ప్రమాద స్థాయికి చేరుకునే పరిస్థితి ఉంది. వరద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ముంపు మండలాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి, అల్లూరు జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 12,05,000 క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలవుతోంది. వశిష్ట, వైనతేయ, గౌతమి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జానుతున్నారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఎలా ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పరిస్థితి? లోతట్టు ప్రాంత ప్రజలు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? అప్పటికే భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సతీష్, రాజమండ్రి వద్ద వరద గోదావరి చూసినట్లయితే ఉగ్ర రూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పుడు 175 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తు ఉంచారు. దాదాపు 12,10,000 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. అయితే ఇప్పుడు 12.80 అడుగులు నీటి మట్టం చేరుకుంది. ఇది 13.75 అడుగులు నీటి మట్టం చేరుకున్నట్లయితే ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ రాత్రి 10 గంటల రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు భద్రాచలం దగ్గర చూసినట్లయితే ఇప్పుడు 49.1 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఇంకా భారీగా వరద నీరు పెరుగుతుంది. రేపు ఉదయానికి 53 అడుగులు నీటి మట్టానికి చేరుకుంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు, సిడబ్ల్యూసీ కూడా ఇప్పటికే ఒక బులెటిన్ కూడా జారీ చేస్తుంది. అయితే ఇక్కడ 53 అడుగులకి నీటి మట్టం చేరుకున్నట్లయితే మరింతగా ముంపు మండలాల్లో మరింతగా ముంపు ఉంటుంది. దీనివల్ల అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు. పడవలు, బోట్లతోటి బోట్ల మీద పునరావాస కేంద్రాలకి బాధితులు తరలిస్తున్నారు. ఇప్పటికే ముంపు మండలాల్లోని దాదాపు 149 పునరావాస కేంద్రాల్లో 10,000 మంది వరకు ఈ బాధిత కుటుంబాలని చేర్చారని చెప్పేసి సమాచారం ఉంది. అలాగే దిగువన చూసినట్లయితే మంత్రి ప్రజలు దుర్గేసిన నిడదవోలులో ముంపు ప్రభావిత ప్రాంతాలు ఈ రోజు సాయంత్రం పర్యటించారు. ఆయన పునరావాస పరిస్థితులను కూడా సమీక్షించారు. అయితే రేపు కూడా భారీ వర్షాలు, రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉండడం, ఇప్పటికీ గోదావరిలో వరద ముంచెత్తుతుంటే మరోవైపు భారీ వర్షాల వల్ల ముప్పు కూడా అలాగే పెరుగుతుంది. దీనివల్ల అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహించడం వల్ల అనేక అవస్థలు ప్రజలు పడుతున్నారు. మొత్తం వ్యవసాయం వరి పొలాలు, నాట్లేసిన వరి పొలాలన్నీ కూడా 60,000 నుంచి 70,000 ఎకరాల వరకు ముప్పు బారిన పడ్డాయి. అయితే ఇప్పుడు ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేయడం ప్రధానంగా తీసుకున్నారు. లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ముంపు గ్రామాల్లోని ముంపుకు గురైన ప్రజలకు కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఉదయానికి మరింతగా వరద పెరిగే పరిస్థితి పత్ర ఈ రాత్రి అంతా కూడా అధికారుల్ని అప్రమత్తం చేసి రైతుకు పునరావాస కేంద్రాల దగ్గర అలాగే బోట్లు అత్యవసరమైన చోట్లకి వెళ్ళి తీసుకొచ్చేలాగా కూడా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఈ సహాయక చర్యలు చూస్తున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. బోట్ల మీదే కేవలం అత్యవసరం మీద దగ్గరుండి రెవెన్యూ అధికారులు, పోలీసులు పంపిస్తున్న పరిస్థితి ఉంది. రేపు చూసినట్లయితే ఈ వరద మరింతగా లంక గ్రామాల్లో, కోనసీమ లంక గ్రామాల్లో కూడా ముంచెత్తన ఉంది. దీంతో అధికార యంత్రం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్, అలాగే అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం నుంచి పర్యటిస్తున్నారు. అలాగే సహాయక చర్యలు ఎక్కడికక్కడే సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. అలాగే వరద బాధిత కుటుంబానికి 2 నెలల రేషన్ బియ్యం ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు. ముంపు మండలాల్లో బాధితులకి ఇప్పటి నుంచి కూడా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అదేవిధంగా బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం, ఎవరికి నష్టం కలగడం అని చెప్పేసి మంత్రి కొందరు దొరికే చెప్తున్నారు. అలాగే ముప్పు గురైన రైతులు కూడా ఆదుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటనపై డీజీపీ